వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు గత వారంలో నిర్వహించిన జాబ్ మేళలో ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు చొప్పదండి శ్రీ చైతన్య యాజమాన్యం సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి కళాశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్ష్యాలను నిర్ణయించుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఉద్యోగానికి ఎంపికైన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గుండేటి వెంకటరమణ, డైరెక్టర్ పత్తగాని అనిల్ కుమార్, వెంగళ హరిప్రసాద్ మరియు అధ్యాపక బృందం స్వప్న, ఆంజనేయులు, రాజేశం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మమ్మీ ఈ ఇద్దరికి చాలా ఖచ్చితంగా ఒక రోజు మీరు కేటాయించండి, ఓకేనా? ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు పిల్లలు అడగలేదు. మంచి చెడు మీరు వాళ్ళని అడగాలి. ఒక పేరెంట్ ఒక సార్ అడగాలి, ఇంకో పేరెంట్ పక్కన పిల్లలు ఉంటే మరి ఎట్లుందమ్మా, మన అమ్మ అన్నమాట పడుతుందా, మన ఆడవాళ్ళకు అబ్బాయిలకు సపరేట్ అయినా, సపరేట్ హాస్టల్ అయినా, ఫుడ్ ఏ రకంగా ఉంటుంది, మరి జీతం ఎట్లా పడుతుంది, ఎవరి నుంచి పడుతుందా, నీకన్నా సీనియర్గా వాళ్ళు అన్నారా, నీకు ఎట్లా అనిపిస్తుంది, ఇవన్నీ మంచి చెడు బాగోవాలి అనుకోవాలి. సో ఇవన్నీ అనుకొని మీకు మంచిగా అనిపిస్తేనే అక్కడ వాళ్ళకు సూట్ కేసులో అన్నప్పుడు చెప్పి చేతిలో 3,000 వాళ్ళకి ఏం ఖర్చు పెట్టారు, కానీ డబ్బులు అనేది ఎత్తుతో 3,000 ఉండాలి. వాళ్ళు మాకు అన్నప్పుడు ఇప్పుడు మంచి కూడా సంతోషంగా నా పేరు లింగాల రాజయ్య, భూపాలపట్నం. ఈ చొప్పదండి శ్రీ చైతన్యలా మా పాపను చదువుకేసినాం. కొద్ది ఖర్చుతోటే మంచిగా పాస్ అయింది. పాస్ చేసిరు సార్లు. మళ్ళా ఎంఎస్ ఎల్లులకు పంపుతాండ్రు, సార్లు పంపుతాండ్రు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. టీచర్స్కి అండ్ అందరికీ, మా కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు మధుమిత. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసుకున్నాను. 1000కి 956 మార్క్స్ వచ్చినాయి. నాకు ఎంపీసీ తీసుకున్నాను. నేను 10th నాకు 8.5 వచ్చినాయి. ఇక్కడ స్టడీ చాలా బాగుంది. ఇంకా నేను ఇంటర్ తర్వాత కూడా జాబ్ చేస్తున్నాను. ఈ కాలేజ్ వాళ్ళు నాకు ఎంఎస్ఎన్ కంపెనీలో జాబ్ ఇప్పించారు. అండ్ డిగ్రీ కూడా నేను బిస్మిల్లాహ్ యూనివర్సిటీలో చేస్తున్నాను. ఇండియాలోనే నెంబర్ 1 యూనివర్సిటీ. అండ్ సార్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంటర్తోనే జాబ్ రావడంతోనే నాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు సంగీతరాణి. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసుకున్నాను. చెప్పాలని నాకు 10th 9.3 జీపీఏ వచ్చింది అండ్ ఇంటర్లో 1000కి 820 మార్క్స్ వచ్చాయి. మా కాలేజ్ యొక్క
టీచర్స్ లెక్చరర్స్ ఎంకరేజ్మెంట్ తోటి ఎంఎస్ఎన్ అనే ఫార్మా కంపెనీలో నాకు ఇప్పుడు ప్లేస్మెంట్ వచ్చింది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోని నేను ఇప్పుడు ఫ్రీ డిగ్రీతో పాటు జాబ్ కూడా చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళకి నా వల్ల వాళ్ళకి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చొప్పదండి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల చొప్పదండి విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తరపున చిరు సన్మానం చేయడం జరిగింది. గత వారంలో ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ వారు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన విద్యార్థులను మేనేజ్మెంట్ చిరు సన్మానం చేయాలని భావించడం జరిగింది. ఇందులోనే భాగంగా పిల్లలకు భవిష్యత్తులో తన జీవితాలలో ఒక మంచి లక్ష్యాలను పెట్టుకొని గొప్పవాళ్ళు కావాలని కళాశాల యాజమాన్యం కోరింది. అంతేకాకుండా ఇంటర్తో ఉద్యోగం చేస్తూ డిగ్రీ బిట్స్ పిలానీలో ఉచిత విద్య చదివిస్తున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం తెలవడం జరిగింది. ఈ సాధారణ విద్యార్థులైన చొప్పదండి మండల విద్యార్థులు ఇంత గొప్ప అవకాశాన్ని పొందడం చాలా ఆనందనీయం. సో బిట్స్ పిలానీలో డిగ్రీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మన కళాశాలకు వచ్చేటువంటి విద్యార్థులు 8.2, 8.5, 7.9 పిల్లలు మాత్రమే కళాశాలకు రావడం జరుగుతుంది. ఇట్టి పిల్లలను తీర్చిదిద్దడంలో మేనేజ్మెంట్ కావచ్చు, అధ్యాపక బృందం కావచ్చు మరియు తల్లిదండ్రుల సహాయ సహకారాలతో ఇంత భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి ఏటా మా కళాశాల నుంచి ఉద్యోగం సాధించాలని కోరుతూ గత సంవత్సరం కూడా మా పిల్లలు కళాశాల తరపున HCL టెక్బీ ప్రోగ్రాం ద్వారా 5 జాబ్ చేస్తున్నట్టు, బెంగళూరులో, నాగపూర్, విజయవాడలో చేస్తున్నట్టు గొప్పగా ఫీల్ అవుతున్నాం. సో ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా కళాశాలలో వచ్చిన విద్యార్థులకు విద్యతో పాటు మంచి మార్కులతో పాటు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మా సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాం.